వెల్కమ్ టు నందన కలెక్షన్స్ అండి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మా ప్రాసెస్ చెప్తాను. దయచేసి ప్రాసెస్ మొత్తం విన్నాక మీకు ఓకే అంటే మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ప్రాసెస్ వినకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇష్యూస్ తీసుకురావద్దండి, గొడవలు పెట్టుకోవద్దు మాతోటి ప్లీజ్. ఇట్స్ వెరీ క్లియర్, ప్రతి వీడియోలో ప్రాసెస్ చెప్తున్నాం, దయచేసి ప్రాసెస్ వినండి. కొత్త వాళ్ళే కాదు, రెగ్యులర్ కస్టమర్స్ కూడా వినట్లేదండి. ఆ ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కువ క్వైరీస్ ఉన్నప్పుడు ఈ టెన్షన్సే సరిపోతుంది. మీకు మాకు కూడా ఇష్యూ ఉండకుండా ఉంటుంది. అందుకని దయచేసి ప్రాసెస్ వినండి. మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయండి. నెంబర్ వచ్చేసి 9398336701. టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇది మాత్రమే ఎంక్వైరీ నెంబర్. మీరు స్టోర్ రిలేటెడ్ ఏది కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో స్టోర్ అడ్రస్ ఉంది, కింద స్టోర్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి. ఫస్ట్ నెంబర్ స్టోర్ కాంటాక్ట్, కిందది వచ్చేసి మా హస్బెండ్ది. ఆ రెండిట్లో మీరు దేనికన్నా కాల్ చేయొచ్చు. స్టోర్లో పర్టికులర్గా ఇది ఉందా, దానికోసమే వద్దాం అనుకుంటున్నాము, ఇలా ఏదైనా అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారు, మీరు రావచ్చు. కుక్కట్పల్లిలో స్టోర్ ఉంటుంది, గోకుల్ ప్లాట్స్లో. నందన కలెక్షన్స్ కేపీహెచ్బిఆర్ నందన కలెక్షన్స్ హైదరాబాద్ అంటే మీకు లొకేషన్ ఈజీగా చూపించేస్తుంది. ఏదైనా డౌట్ ఉన్నా స్టోర్ నెంబర్కి కాల్ చేయండి. బట్ వాట్సాప్ రిలేటెడ్, ఆన్లైన్ ఆర్డర్స్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా టైటిల్లో కనిపించే నెంబర్కి మాత్రమే మీరు క్వైరీ అనేది పెట్టాలి. అండ్ చాలా మెసేజెస్ ఉంటాయండి, లైన్గా రిప్లై ఇస్తాం, ఇమీడియట్ రిప్లై ఇస్తామని మేము ఎక్కడ కూడా చెప్పట్లేదు. టైం ఖచ్చితంగా పడుతుంది, లైన్గా రిప్లై ఇస్తాం. డైలీ 1000 to 1500 మెసేజెస్కి రిప్లైస్ అనేది మేము ఇస్తూనే ఉంటాము. సో మీరు మెసేజెస్ రిపీట్ చేయకుండా అక్కడే ఉన్నారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకే, అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా చేయాలి అండి. పేమెంట్ స్క్రీన్ షాట్ ట్రాన్సాక్షన్ ఐడితో పెట్టాలి. యూపీఐ ఎక్కువ ఉన్నప్పుడు స్కానర్ ఇస్తున్నాం, స్కానర్ కన్నా చేయొచ్చు. అలాగే మీరు స్కానర్ అలవాటు లేని వాళ్ళ కోసం అని చెప్పేసి గూగుల్ పే కూడా ఇస్తున్నాం, దానికన్నా కూడా మీరు చేయొచ్చు. స్కానర్ అలవాటు మాకు ఈజీ యాక్సెస్ అంటే స్కానర్కి చేసేయండి, లేదు మాకు తెలీదు అంటే కింద నెంబర్ ఇస్తున్నాం, 2 numbers ఇస్తున్నాం, వాటిలో దేనికన్నా గూగుల్ పే, ఫోన్పే చేయొచ్చు. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు పేమెంట్ చేసిన డేట్ నుంచి 4 to 10 వర్కింగ్ డేస్ లోపు మీకు వస్తుంది. మోస్ట్లీ మన దగ్గర మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి 1-2 రోజులు డిస్పాచ్ డిలే అవ్వచ్చు, కానీ డెలివరీ మాత్రం 10 వర్కింగ్ డేస్ పక్కా. ప్రీ ఆర్డర్ ఏదైనా ఉంటే నేను ఆ వీడియోలో ప్రోడక్ట్ చూపించినప్పుడు 1-10 సార్లు చెప్తాను. ఈ వీడియోలో ఏవి ప్రీ ఆర్డర్స్ లేవో, రెడీ టు డిస్పాచ్. మోస్ట్లీ రియల్ బీట్స్ మేకింగ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం రెడీగా ఉంటే కొంచెం సెట్ చేసి పంపించడం అలాంటివి ఉంటాయి కాబట్టి అది పడుతుంది. సో డిస్పాచ్ అయిపోయాక మాకు డిటీడీసీ నుంచి బిల్స్ వచ్చిన వెంటనే పర్సనల్గా ట్రాకింగ్ అనేది ఇస్తాం. మీకు ఏదైనా అర్జెంట్ ఉంది, పక్కా ఇన్ని రోజుల్లో కావాలి, మీ ప్రాసెస్ ప్రకారం అయితే మాకు కష్టమండి ఇలా కావాలి అంటే మీరు పేమెంట్ చేయకముందు అవైలబిలిటీ అడిగినప్పుడే మీరు అక్కడ మెన్షన్ చేస్తే పాసిబిలిటీ అనేది స్టాఫ్ మీకు ఇన్ఫామ్ చేస్తారు, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఆర్డర్. క్లియర్ అండి, ఇది ఎప్పుడు కూడా మేము మార్చలేదు. మా ప్రాసెస్ డే 1 నుంచి ఇంతే, మేము మార్చము. 10 వర్కింగ్ డేస్ దాటింది అంటే మీది నాది ఫాల్ట్ కాదు, డిటీడీసీఓ, ఇండియా పోస్ట్ అక్కడ ఏదైనా ఇష్యూ అయ్యి ఒకరోజు లేట్ అయినా కూడా ఇష్యూ అనేది మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము. అలా తప్ప ఎప్పుడు కూడా మీకు ఈ ప్రాసెస్ మించి ఏది జరగదు. అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో ఉండాలి టు క్లెయిమ్ ఎనీ డ్యామేజ్ ఆర్ మిస్సింగ్ ప్రోడక్ట్. సో చాలా క్లియర్గా చెప్పేశాను. ఈ ప్రాసెస్ ఓకే అన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ పే చేస్తామంటే మాత్రమే మీరు మాకు అక్కడ ఫోటో షేర్ చేయాలండి. జస్ట్ అవైలబిలిటీ చెక్ చేయడానికి షేర్ చేయొద్దు, అంత టైం ఎవరికీ లేదు. ఓకేనా? జెన్యూన్ కస్టమర్స్ అనేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మా రిప్లైస్ కోసం, పేమెంట్స్ చేసి మా కన్ఫర్మేషన్స్ కోసం, అవైలబిలిటీ అడిగి అవైలబిలిటీ వినడానికి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మేము వాళ్ళకి టైం కేటాయిస్తాం, టైం పాస్ చేయడానికి మా దగ్గరికి రావద్దు. అలాగే అవైలబిలిటీలు చెప్పకుండా పేమెంట్ చెయ్యొద్దండి. నేను ఎప్పుడూ చెప్పలేదు అవైలబిలిటీ చెప్పకుండా పేమెంట్ చెయ్యండి అని. మీరు అవైలబిలిటీ చెప్పకుండా పేమెంట్ చేస్తే మీ పేమెంట్తో కూడా మాకు సంబంధం లేదు. నో రిటర్న్స్, నో రిఫండ్స్. వేరే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కాదండి. మేము అవైలబిలిటీ అనేది మీకు చెప్పకుండా మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మాకు సంబంధం లేదు. దానికి మాకు 100 రీజన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఈ చిన్న ఇష్యూ అయితే ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి నేను బిజినెస్ చేస్తున్నాను, మీ లాజిక్ ఏంటి అన్నారు. మీ లాజిక్లు మీ బిజినెస్ మాకు ఎందుకండి? మా ప్రాసెస్ ఇది. ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ అవర్ వీడియోస్. మీకు నచ్చిందా రండి. మీరు వినటం మానేసి మీ ఇష్టం వచ్చినట్టు పేమెంట్స్ చేసేసి అది ఇది మేము చేస్తున్నాం బిజినెస్లో, నాకు సంబంధం లేదు కదండి. ఒక్కొక్కరు టర్మ్స్ ఒక్కొక్కలా ఉంటాయి, ఒక్కొక్కరు బిజినెస్ ప్రాసెస్ ఒక్కోలా ఉంటుంది. సో డిఫర్స్, ప్రాసెస్ అనేది మారుతుంది. నేను ఆ ప్రాసెస్ ఇది పెట్టుకోవడానికి నాకు 100 కారణాలు ఉన్నాయి. నచ్చిన వాళ్ళే వస్తారు, లేకపోతే లేదు. సో ఇది అందరి గురించి చెప్పట్లేదండి. ఏమైందంటే ఈ గ్యాప్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే లాస్ట్ వీడియోకి క్వైరీస్ ఎక్కువ ఉన్నాయండి. 250 or 270 ఆర్డర్స్ 650 చేంజబుల్ స్టడ్స్కే వచ్చినాయి మాకు. అండ్ అవి ఇంకొక 100 పీసెస్ కూడా వచ్చినాయి అండి. సోల్డ్ అవుట్ ఎవరికి చెప్పలేదు. నిన్న స్టాఫ్ ఇచ్చి ఎవరికైనా సోల్డ్ అవుట్ చెప్పండి, ఒక్కసారి మళ్ళీ క్వైరీ పెట్టండి. 70 to 80 పీసెస్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి, ఆర్డర్ తీసుకుంటాము, క్వైరీ పెట్టండి అవైలబుల్ అని. 650 స్క్వేర్ చేంజబుల్స్. సో 4-5 డేస్ నుంచి స్టాఫ్ లేకపోవటం ఎలక్షన్స్ వల్ల, మొన్న ఒకరు వచ్చారు, నిన్న ఇంకొకళ్ళు వచ్చారు, ఈరోజు ఒకళ్ళు వచ్చారు, రేపు ఇంకొకళ్ళు రావాలి, అలా స్లో అయింది ప్రాసెస్.
కొత్త ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము వీడియో చేయలేదు. డిస్పాచెస్ కూడా పెండింగ్ ఉండిపోయినాయి. 4-5 డేస్ స్టాఫ్ లేక 2 to 3 డేస్ DTDC క్లోజ్ ఉండి, ఎందుకు ఇవి రిజాల్వ్ అయ్యాక నెక్స్ట్ చేద్దాంలే పీస్ఫుల్గా అన్న ఉద్దేశంతో మేము చేయలేదు. అండ్ ఎస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా చెప్పేసాను. ఒక చిన్న ఇష్యూ గురించి అయితే రియాక్ట్ అవ్వాలండి. లాస్ట్ కాక అంతకుముందు వీడియోలో ఒక ఇష్యూ గురించి, వేరే ఛానల్తో ఇష్యూ గురించి నేను చెప్పడం జరిగింది. ఇష్యూ అని కూడా కాదండి, జస్ట్ వాళ్ళు కన్వే చేయాలని చెప్పాను అంతే. థ్యాంక్ గాడ్ వాళ్ళు విన్నారని తెలిసింది నాకు. నేను విన్నాను వాళ్ళ వీడియోలో ఏం చెప్పారో. బట్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్కి నేను చెప్పిన దానికి సంబంధం లేదు. దాని గురించి ఒక 3 విషయాలు అయితే మాట్లాడతాను. ఇప్పుడు కాదు, వీడియో లాస్ట్లో మాట్లాడతాను. చూసే వ్యూవర్స్కి, ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి దాంతో సంబంధం లేదు కాబట్టి, ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి, గివ్ అవే కూడా తీసేసాక టైం బట్టి నేను ఆ విషయం గురించి ఒక 3 విషయాలు అయితే క్లియర్గా చేసుకుంటానండి. నేను లాస్ట్లో చెప్తాను వీడియోలో. ఓకే, నేను ఇప్పటివరకు చెప్పింది కూడా ఆర్డర్ ప్రాసెస్ గురించే. ప్లీజ్ 4 to 10 వర్కింగ్ డేస్, మీరు ఎక్కడున్నా ఇండియాలో పేమెంట్ చేసిన డేట్ నుంచి 10 వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటమ్ అయితే వస్తుంది. స్టోర్ రిలేటెడ్ ఏమన్నా కూడా స్టోర్ నెంబర్లో ఒక్కసారి అడగండి. అండ్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, మీరు ఏదైతే చూస్తున్నారో ఒరిజినల్ పగడం పూస అండి. ఒరిజినల్ పగడాలు మీరు గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మన స్ట్రింగ్లో చేయిస్తున్నాం కదా, సెమీ కంటి టైప్ ఉంటుంది, దాంతో చేయించామన్నమాట. చిన్నవండి, 2.5 mm పగడాలు. ఇవి ఒరిజినల్ చిన్న స్వరస్కీస్ అనమాట. మంచి హై క్వాలిటీ విక్టోరియా పెండెంట్ యూస్ చేస్తాం. ఈ స్ట్రింగ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. గోల్డ్లో కూడా యూస్ చేస్తారు. ఒక మెటల్ స్ట్రింగ్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు థ్రెడ్ లాగా కాదు. ఇలా పడిపోకుండా మీకు నీట్గా యూ షేప్ వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఈ పర్టికులర్ పీస్ అయితే చాలా చాలా క్లాసీ ఉందండి. వెరీ బ్యూటిఫుల్ పీస్ విత్ మొజనైట్ స్టోన్స్ అండ్ డైమండ్ ఫినిష్ స్టోన్స్తో పాటు మంచి థిక్ పెండెంట్. కింద కూడా మైక్రో ప్లేటింగ్ తీగతో మనకు అదే 3 గుత్తులుగా గుత్తు పూసల్లాగా అల్లించడం జరిగింది. మొజనైట్ స్టోన్స్ అండి. మొజనైట్ స్టోన్స్ పైన చిన్న పికాక్స్ వస్తాయి. సేమ్ గోల్డ్లా ఉంటుందండి వేసుకుంటే. పెండెంట్ మీకు ఫుల్గా డైమండ్ స్టోన్స్ దగ్గరగా వచ్చేయటం వల్ల చాలా అందంగా, చాలా నిండుగా ఉంటుంది. పెద్ద పెద్ద హారాలు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. మీకు పగడం మనకి యూనివర్సల్ బీడ్ కాబట్టి పర్ల్ ఎలాగో పర్టికులర్గా మ్యాచ్ అవ్వాలి అని చూసుకోవాల్సిన అవసరం లేదు. గ్రీన్స్, బ్లూస్, వైట్, ఎల్లోస్, రెడ్ అలాంటి వాటిపైకి చాలా బాగుంది. ఒక పింక్కి చెప్పలేను నేను. పింక్లో కూడా మీకు అందులో ఏదైనా కాంబినేషన్ ఉంది అంటే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ముందు చెప్పిన బ్లూ, వైట్, క్రీమ్, పేస్టల్ షేడ్స్కి, రెడ్కి, ఆరెంజ్కి, ప్యారెట్ గ్రీన్కి, ఇలా ఏ కలర్స్కైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వైట్స్కి అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. 950 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఎందుకు అంటే పగడాలు మొత్తం ఒరిజినల్ పగడాలు, మధ్యలో యూస్ చేసిన పెండెంట్ కూడా హై క్వాలిటీ, అన్ని నెక్ సైజెస్కి వచ్చేస్తుంది. 17 inches వరకు చేయించామండి. 1 inch అడ్జస్ట్ చేసుకుంటే మీరు ఇంకొంచెం పైకి పెట్టుకోవచ్చు అన్నట్టు 1 inch రింగ్ అయితే పెట్టించాము. చాలా అందంగా ఉంటుంది. ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఏదో చైన్కి పగడం కాకుండా మనం కావాలని ఆ స్టిఫ్ స్ట్రింగ్ అనేది తీసుకోవడం జరిగింది. సెంటర్లో మీకు ఈ పెండెంట్ అయితే వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అండి. గ్రీన్ స్టోన్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ నేను చూపించాను కదా, వైట్ స్టోన్స్ 650వి. అది గ్రీన్ స్టోన్ మీరు పెట్టేసుకోవచ్చు, లేదు పింక్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. పికాక్లో మాత్రం పింక్ స్టోన్ వచ్చింది, బట్ గ్రీన్ అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే కొన్ని మెటీరియల్స్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ప్రస్తుతానికి శాంపిల్స్ ఉన్నాయి కానీ మన దగ్గరికి వస్తాయండి. ఒక 10 daysలో ఫుల్ స్టాక్ వస్తాయి. నేను చూపించట్లేదు. కొన్ని ఇయర్ రింగ్స్కి, కొన్ని చైన్స్కి మ్యాచింగ్ ఎలాగా అలా డౌట్ ఏదన్నా ఉంటే ఇవి స్టాక్ లేవండి. నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను వస్తాయి స్టాక్ అని. ఇలాగ 350 ప్రైస్ రేంజ్లో వస్తాయి. మీకు ఇలా కాంబోలో ఇచ్చేస్తాను. ఇలాంటి దాంతో దేంతో అన్న మీరు బుక్ చేసుకున్నారంటే ఇప్పుడైతే స్టాక్ లేవు. దయచేసి స్క్రీన్ షాట్ పెట్టొద్దు. అడుగుతున్నారు చాలామంది ఇలా చైన్స్ డిఫరెంట్, కొంచెం మనం మేకింగ్ చేయించినవి ఇయర్ రింగ్స్ కూడా మీరే చూడండి అని. ఒక 10 daysలో బల్క్ స్టాక్ వస్తాయండి ఇలాంటివి. ఇవి శాంపుల్కి వచ్చినాయి నాకు అంతే. ఇప్పుడు స్టాక్ అయితే లేవు. ఇందులో వేరే కలర్ ఉన్నాయండి. ఒక 80 pieces ఉన్నాయి. పింక్ స్పిన్నల్లో ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో. ఇప్పుడు మీకు చూపించిన పగడం స్టడ్స్లో ఈ వీడియోలో 2-3 డిజైన్స్ ఉంటాయి మీరు పేరప్ చేసుకోవడానికి. కేస్ డౌట్ ఉంటే కనుక కొంచెం వెయిట్ చేస్తే అవి కూడా వస్తే మీరు ఇప్పుడు తీసుకుని అప్పుడు అవి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ మ్యాచింగ్ ఉంటే నో ప్రాబ్లం. 950 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ అండి. చాలా అందంగా ఉంటుంది. చాలా క్లాసీ డిజైన్ అండి. ఓవరాల్ మీకు కింద ఇవి రావటం, పెండెంట్ సరిపడా సైజ్ ఉండి నిండుగా డైమండ్ స్టోన్స్తో రావటం చాలా బాగుంటుంది. 950 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. చిన్న ఇష్యూ మాట్లాడాలన్నాను, గివ్ అవే తీయాలి, అందుకని ఫాస్ట్గానే చూపించేస్తాను. ఇవి గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు చాలామంది అడిగారండి. ఇప్పుడు నాకు గ్రీన్ పాసిబుల్ అవ్వలేదు, పెండెంట్స్ కుదరలేదనమాట.
సో పింక్లో అండ్ మీకు మంచి బ్లూలో చేయించాను 10 పీసెస్ పెండెంట్స్ ఉన్నంత వరకు. కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి, చాలా అందంగా ఉన్నాయి. 1890 ఫ్రీ షిప్పింగ్. 2000+ ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే ఒరిజినల్ సీజెడ్ అండి, డ్రాప్ షేప్ ఒరిజినల్ సీజెడ్ బీడ్స్. సైజెస్ ఇక్కడ పెద్ద వచ్చినాయి, ఇక్కడ చిన్న వచ్చినాయి. ఓవరాల్ మీకు అదే కలర్ వస్తుంది. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్. ఇక్కడ వరకు 20 ఇంచెస్ వచ్చి దానిపైన ఇది 2 ఇంచెస్ పెండెంట్ వస్తుంది అనమాట. సో 22 ఇంచెస్ వస్తుంది ఓవరాల్. మంచి నీట్ లెంత్ పెండెంట్ అలా హైలైట్ అవుతూ ఉంటుంది నీట్గా. అల్లిక అంతా కూడా మైక్రో ప్లేటింగ్ తీగతో అల్లించడం జరిగిందండి ఇది. ఓకే, సో ఒక యూస్కి స్టిఫ్నెస్ ఉంటుంది కానీ మీకు అంతా కూడా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మంచి పెండెంట్, బ్యూటిఫుల్ విక్టోరియా పెండెంట్ చూపిస్తాను నేను మీకు దగ్గరగా. ఇలా వస్తుందన్నమాట. కింద దగ్గరగా మొత్తం వచ్చేసినాయి అండి పింక్ కలర్ డ్రాప్ షేప్ సీజెట్స్ అనమాట. ఈ సీజెట్స్ కూడా మీరు గోల్డ్లో కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు. ఈ పింక్ వచ్చేసి కాంట్రాస్ట్కి బాగుంటుందండి, బ్రౌన్స్కి, బ్లూస్కి, రెడ్, డార్క్ రాణి పింక్ అలాంటి వాటిపైకి బాగుంటుంది. పేస్టల్, పీచ్ షేడ్స్ వాటిపైకి కూడా చాలా బాగుంటుంది. పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది. మీకు గాడ్ మోటివ్స్, యానిమల్ మోటివ్స్ ఏ ఉండో, ఎలిఫెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. బట్ ఓవరాల్ ఈ షేప్ చాలా బాగుంది. రావి ఆకు షేప్లో వచ్చేసి అన్కట్స్ వస్తాయి, మొత్తం అన్కట్స్ అండ్ డైమండ్ ఫినిష్ స్టోన్స్ వస్తాయి. నీట్గా ఉంటుంది, ఓవర్ బ్రైట్గా లేకుండా. పెండెంట్లో స్టోన్స్ కూడా మీకు సీజెట్స్ షేడ్తో మ్యాచ్ అయిపోయేలాగా ఉంటాయన్నమాట. అందుకని చాలా క్లాస్గా ఉంటుంది. లెంత్ కూడా మీడియం టు లాంగ్ లెంత్. ఇక్కడ మీకు వెయిట్ ఆగాలి కాబట్టి యాంటిక్ చైన్ ఇచ్చేస్తారు విత్ అడ్జస్టబుల్ రింగ్స్ 1 ఇంచ్. సో 22 అయితే మీరు 20 నుంచి 22 వరకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు అదే పింక్ స్టోన్ వచ్చేసింది. అప్పుడు డార్క్ గ్రీన్లో తెప్పించామండి 20 పీసెస్. అవి చాలామంది అడుగుతున్నారు కానీ ఈ పెండెంట్స్ ఉన్నాయన్నమాట. వేరే కలర్ స్టోన్స్ వచ్చిన పెండెంట్సే మనకి అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్ స్టోన్ వస్తేనే బాగుంటుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది. యాజ్ ఆఫ్ నో ఈ పింక్లో ఉన్నాయి. మీకు షైన్ చూడొచ్చు మీరు. ఇంత షైన్ ఉంది కాబట్టే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఎల్లో టెక్స్చర్ కనిపిస్తుంది వీడియోలో. బట్ చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే అందంగా వచ్చేసినాయి అండి. పింక్ ఓన్లీ పింక్కే మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. మీరు ఇలా డ్రెస్సెస్ పైకైనా కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లైట్ స్కై బ్లూస్ అలాంటి కాంట్రాస్ట్ పైకి కూడా చాలా అందంగా ఉంటాయి. రాణి పింక్ శారీస్ పైకి బనారస్లో వస్తున్నాయి చూసారా. అండ్ సిల్వర్ జరీ బార్డర్స్ వస్తున్నాయి కదా, రెడ్ బ్లూలో సిల్వర్ జరీ బార్డర్స్ పైకి అయితే చాలా అందంగా ఉంటాయి. గోల్డ్ జరీ కంటే కూడా సిల్వర్ జరీస్ పైకి చాలా అందంగా ఉంటాయి. మంచి పేస్టల్ షేడ్స్కి 1890 ఫ్రీ షిప్పింగ్. ఇది పింక్ కలర్. ఒక్కసారి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా చూపించేస్తాను, సో దట్ మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే అండి, మీకు ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ పైకి సెట్ అయిపోతుంది. బ్లాక్స్కి, బ్లూస్కి, గ్రీన్కి చాలా బాగుంటుంది. మంచి బ్లూ. ఇప్పుడు స్కై బ్లూ శారీస్ కూడా మంచి ట్రెండ్లో ఉన్నాయి. స్కై బ్లూస్, నావీ బ్లూస్ అలాంటి వాటిపైకి చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ ఏమన్నా వేసుకుంటామన్నా కూడా మీరు వేసేసుకోవచ్చు. మంచి బ్లూ అండి ఇది. సైజెస్ అయితే మీకు ఇది కొంచెం పెద్దగా వచ్చినట్టున్నాయి, బట్ ఓవరాల్ లెంత్ అంతా సేమ్. మీకు విడివిడిగా చూస్తే ఏం తెలీదు, లెంత్ అంతా సేమ్ వస్తుంది. ఇందులో ఏంటంటే బీడ్స్ కొంచెం ఎక్కువ పడితే ఇది సైజ్ పెద్దది కాబట్టి తక్కువ పడవచ్చు, అదొకటే డిఫరెన్స్. ప్రైస్ లెంత్ అంతా కూడా సేమ్. ఇక్కడ వరకు 20 వచ్చేస్తుంది అనమాట. దాని కిందకి పెండెంట్ 1.5-2 ఇంచెస్ వస్తుంది. మొత్తం మైక్రోప్లేటింగ్ తీగతో అల్లించిన ఒరిజినల్ సీజెడ్ బీడ్స్. ఇది మంచి బ్లూ అండి, మీకు గ్రేష్ బ్లూ వచ్చిందనమాట. ఐస్ బ్లూ కాకుండా గ్రే బ్లూ కాకుండా వస్తుంది. అందుకే మన గ్రే డాల్ పైన కొంచెం కలిసిపోయినట్టు ఉంది, చాలా బాగుంది. ఈ బ్లూ కొంచెం రేర్. ఈ బ్లూలో మీకు దొరకటం కొంచెం రేర్. బ్లూ బీడ్స్లో మోనాలిసాలో ఇంత అందం ఉండవండి. ఈ బ్లూ పింక్ ఓకే, కానీ ఈ బ్లూ మనకి మోనాలిసాలో ఇంత క్లాస్ ఉండదు అనమాట. డల్గా ఏదో నార్మల్ బీడ్స్ చైన్ అన్న టెక్స్చర్ ఆ లుక్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇందులో అయితే చాలా అందంగా ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. 2200 వర్త్ అండి ఇవి. మీకు 1890 ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా మంచి ప్రైస్ అనే చెప్పొచ్చు. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి. ఓకే, బ్లూ వస్తుంది స్టోన్. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. రెండు కూడా నేను చూపించేస్తాను. సీజెట్స్ అన్నీ ఒరిజినల్ అండి. ఈ బీడ్స్ అన్న మీరు కావాలి అంటే తర్వాత ఫ్యూచర్లో గోల్డ్లో అల్లించుకోవచ్చు. ఈ బీడ్స్ వల్లే మంచి హెవీ లుక్ అయితే వచ్చేసింది. స్టోన్స్ అన్కట్స్ రావటం, వాటి షైన్ అవి మనకి అన్కట్స్ కూడా బ్రైట్గా వైటిష్ కాకుండా డల్ గ్లాస్ టెక్స్చర్లో ఉండటం వల్ల చాలా నీట్గా ఉంది పీస్ అయితే. 1890 ఫ్రీ షిప్పింగ్. ఇలా బ్లూలో కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. ఇప్పుడు వీడియోలో ఏ బ్లూ అయితే కనిపిస్తుందో అదే బ్లూ అండి. మీకు మళ్ళీ వేరే కలర్స్ కూడా నేను చెప్పాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్ ఏదైతే షేడ్ కనిపిస్తుందో అదే షేడ్. 1890 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్.
కొంచెం డార్కర్ బ్లూస్, లైట్ బ్లూస్ శారీస్ ఉన్నాయి అంటే చాలా బాగుంటుంది. అలాగే పింక్ కావాలి అన్న వాళ్ళు అయితే పింక్ తీసేసుకోండి. ఒరిజినల్ సీజెడ్ బీడ్స్ వస్తాయి, ఇవి మోనాలిసా కాదు. సారీ, పింక్లో కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి. 1890 ఫ్రీ షిప్పింగ్. దయచేసి ఆర్డర్ కన్ఫర్మ్ అంటేనే అవైలబిలిటీ అడగండి. ఇవి 10 ఉన్నాయండి. 1890 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి హై క్వాలిటీ పగడంలో ఒక చైన్ చేయించామండి. పగడాలు మనమే తెప్పించి, అది ఈచ్ పగడం వచ్చేసి 80 to 90 రూపీస్ మధ్యలో పడింది. నేను ఎక్కువ అయితే చేయించలేదు, కొన్నే చేయించాను. మీకు నచ్చినాయి అంటే బుక్ చేసుకోండి. కొంచెం కాస్ట్ అయితే పడుతుంది బీడ్స్ వల్ల, అందుకే హెవీ ఫుల్ చైన్ చేయించలేదు. స్టాక్ ఉన్నాయి పగడాలు, కానీ స్టోర్లో ఉన్నాయి. 4-5 లైన్స్ ఉన్నాయి. ఈచ్ లైన్ మీరు విడిగా పర్చేస్ చేయాలంటే 2000 అలా ఉన్నట్టున్నాయి. బట్ ఈచ్ పగడం వచ్చేసి మనకి ప్రైస్ అయితే ఎక్కువ పడిందండి. 80-90 మధ్యలో పడింది. ఒరిజినల్ పగడాలు అండ్ మధ్యలో పెద్ద ఫ్రెష్ వాటర్ పర్ల్. ఓకే, ఇది లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంటుంది. మీరు అడ్జస్ట్ చేసుకుంటే 16కి మీరు షార్ట్ కింద పెట్టేసుకోవచ్చు. 450 ఫ్రీ షిప్పింగ్. చంద్రహారాలు కూడా మీకు యూజ్ చేసిన చంద్రహారం కూడా 5 స్టెప్ ఇలా తీసుకుంటున్నారు చూసారా. స్టెప్ అయితే స్లీక్ వచ్చినాయి కదా. మన దగ్గర 2 లైన్ 3 లైన్ ఉన్నాయి కదండి. 5 లైన్ వచ్చేసి 850 ఆర్ 890 అనుకుంటా, లేకపోతే 650. ఆ చంద్రహారాలు తెప్పించి కావాలి అని అవి కట్ చేసి యూజ్ చేస్తున్నామండి. సో అందులోది లైన్కి ఒకటే అవుతుంది అనమాట, మనకి ఒకటే అవుతుంది ఇది చైన్ అనేది. సో మీకు చిన్న క్యాప్స్ ఉంటాయి, తీగ ఉంటుంది, మైక్రోప్లేటింగ్ తీగ. సింపుల్గా యూజ్ చేసాం, బీడ్ పెద్దదయింది అని మీకు తీసుకున్నాము అంత ప్రైస్ పెట్టి అంటే మీకు ఈ పగడాలు నచ్చి తీసుకోవాలండి. అదైతే చెప్పగలను నేను. 450 ఫ్రీ షిప్పింగ్. ఎందుకు అంత కాస్ట్, కొంచెం డిఫరెన్స్ కూడా మీకు తెలియాలంటే నేను ఒక్కసారి చూపిస్తాను. మన దగ్గర వేరే పగడం చైన్స్ కూడా ఉన్నాయి. లెంత్ అండ్ డిజైన్ అయితే ఒకసారి చూసేసుకోండి. 17 ఇంచెస్ వచ్చేస్తుంది. మీరు లాస్టింగ్కి పెట్టుకుంటే 16కి పెట్టేసుకోవచ్చు. ఇంకా పైకున్న బాగుంటుందండి, ఇలా కంటన్ దగ్గరకున్న చాలా క్లాస్గా కనిపిస్తూ ఉంటుంది. ఇవి పగడాలు ఏంటంటే చూసిన వెంటనే మీకు అవి ఓకే ఇవి ఒరిజినల్ పగడాలు అని తెలిసిపోతాయి. పగడాల్లో అయినా ముత్యాల్లో అయినా ఎనీ బీట్స్లో మీకు ఒరిజినల్ అయినప్పటికీ కొన్ని అవి ఇమిటేషన్లా ఉంటాయండి. ఒరిజినల్ అయినా కూడా చూసిన వెంటనే అవి ఏంటంటే ఇమిటేషన్లో కూడా ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లో. అవి మీరు డిఫరెన్స్ అనేది కనిపెట్టలేరు. బట్ ఇవి అలా కాదు, కొన్ని మాత్రం ఉంటాయి. లేదు ఇది పక్కా ఒరిజినల్ అని తెలిసిపోతుంది దాని షేడ్ వల్ల, దాని టెక్స్చర్ వల్ల. అందుకని కొంచెం రేట్ అయితే పడింది. మేము కూడా పెద్ద డిజైన్కి వెళ్ళకుండా నీట్గా సింపుల్లోనే చేయించాం. ఇదైనా కూడా మీకు 450 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేస్తే మీకు ఇది డ్రమ్ షేప్లో ఉంటుందండి పగడం అయితే. ప్యూర్ ఒరిజినల్ ఒథెంటిక్ పగడం షేడ్ ఎలా ఉంటుందో అదే షేడ్ ఉంటుంది. ఒరిజినల్ పగడాలు ఇవి, గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి చూపించిన క్యారెట్స్ వైజ్ తీసి ఒక్కొక్క పగడం మీకు ఒక 2000-3000 అని చెప్పి మీకు బిల్ వేస్తారు, డౌటే లేదు. మనకు ఒక 80-90 అలా పడింది హోల్సేల్ ప్రైస్. మీకు అది చైన్, వెనకాల రింగ్ అన్నీ చూసుకుని మీకు 450 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. మీకు మధ్యలో వచ్చిన పర్ల్ వచ్చేసి మంచి ఫ్రెష్ వాటర్ పర్ల్ అండి. ఒరిజినల్ పర్ల్ ఓవెల్ రౌండ్ కాకుండా ఉంటుందన్నమాట. పెద్దగానే తీసుకున్నాము. ఒకసారి మీకు డిఫరెన్స్ చెప్తా అన్నా కదా, ఒక్కసారి షేడ్ అయితే గమనించడానికి చూడండి మీకు ఎలా వచ్చిందని. పగడం యూజువల్గా మనకి మార్కెట్లో రెగ్యులర్గా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికే పగడాలు వచ్చేసి ఇలా ఉంటాయి షేడ్. ఇప్పుడు మీకు ఇది లైటర్ టోన్ అనేది తెలుస్తుంది. ఇవి పగడం పూసలు ఇలాగా థిక్ ఆరెంజిష్ రెడ్ షేడ్లో ఉంటాయి. ఓకే, ఇది కూడా ఒరిజినల్ పగడాలు. బట్ మనకి క్యారెట్స్ బట్టో షేడ్ బట్టో మారుతాయి. అలాగే కట్టుతీగలో కూడా ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. దీని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను నేను మీకు. ఒకసారి షేడ్ చూసుకుంటారని నేను కేవలం చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒక డిజైన్. ఇవి స్వరోస్కిని పగడాలన్నమాట. చూడండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి దగ్గరగా తెలుస్తుంది మీకు డిఫరెన్స్ ఎందుకు ఉంది అని చెప్పేసి. ఒరిజినల్ పగడాలు. ఓకే, ఇవి వచ్చేసి మీకు అలా థిక్ ఆరెంజ్ లాగానే ఉంటాయి, నీట్గా నున్నగా రౌండ్గా. ఇవి కూడా ఒరిజినలే, ఇవి ఒరిజినలే, ఇవి కూడా ఒరిజినలే. చిన్న చిన్న డిఫరెంట్ క్వాలిటీలో కానీ క్యారెట్స్లో కానీ దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది మారుతుందన్నమాట. దీస్ ఆర్ ద కాస్ట్లీ వన్స్ ఈ మోడల్లో కూడా. మీకు కావాలి ఓకే అంటే బుక్ చేసుకోండి. ఓకే, 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. చిన్న క్యాప్స్ యూస్ చేసాము, పెద్దవి కూడా కాదు. 1 ఇంచ్ అడ్జస్టబుల్ హుక్ అయితే వచ్చేస్తుంది. 450 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి. 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. ఓకే, అండ్ ఆ పగడాలు కూడా ఒక్కసారి చూపించేస్తానండి. చూపించాను కదా ఎలాగో. కట్టుతీగలో ఇందులో మీకు
అల్లించేసామండి. మీకు 4 to 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఏదైనా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను చెప్తాను ఎలాగా అని. క్లియర్‌గా విని మీకు ఏది కావాలో అక్కడ స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు పెట్టేసేయండి. ఇది మీరు చూస్తున్న పీస్ 30 ఇంచెస్ లెంత్ అండి. ఎగ్జాక్ట్ 30 ఇంచెస్ లాంగ్ అనమాట. 30 ఇంచెస్ వస్తుంది. డబల్ లైన్ 3 mm ఒరిజినల్ స్వరుస్కి, అలాగే 3 mm ఒరిజినల్ కోరల్స్ ఉంటాయి. మధ్యలో మైక్రో ప్లేటింగ్ బాల్స్. తీగ అంతా కూడా కట్టు తీగ. ఓకేనా, క్లియర్గా చెప్పేశానండి. చాలామంది అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో. ఇందులో మీకు 2 లెంత్ ఆప్షన్స్ ఇస్తాను, అలాగే సింగిల్ లైనా డబల్ లైనా అని కూడా ఇస్తాను. 4 లైన్ 5 లైన్స్ అయినా కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసేసుకుంటే నేను ఒకసారి ప్రైస్ చెప్పేస్తాను. దాన్ని బట్టి ఎలా కావాలంటే అలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లెంత్ మాత్రం ఆప్షన్స్ 2 ఇవ్వగలనండి నేను. సో అదేంటని క్లియర్గా చెప్తాను. ఒకసారి ప్యాటర్న్ అండ్ క్వాలిటీ చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇలా వస్తుంది. డైరెక్ట్ పైనుంచి వేసేసుకోవటమే అనమాట. ఇక్కడ వచ్చేస్తుంది, ఇలా వస్తుంది అనమాట. 2 ఇంచ్ ఏమో కంప్లీట్ స్వరస్కీస్ వచ్చేస్తాయి. మధ్యలో 1 ఇంచ్ మనకి 2 పగడాలు గోల్డ్ బాల్ యాడ్ చేస్తారు. మళ్ళీ అలాగే స్వరస్కీస్ వచ్చేస్తాయి 2 ఇంచ్. ఇలా వచ్చేస్తుంది. తీగ అంతా కట్టు తీగ సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. ఎక్కడైతే మనకి గోల్డ్ మిక్స్ చేసి వేరే మెటల్స్తో తీగ లాగుతారండి. 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ ఈ గోల్డ్ మేకర్స్ కంసాల దగ్గర తీసుకెళ్ళి వేరే మెటల్స్ మిక్స్ చేసి తీగ అనేది లాగుతారు. ఆ తీగ డైరెక్ట్ చుట్టేస్తారు. గ్రామ్ వచ్చేసి మేము యూస్ చేసేది 300 నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. మీరు చూసే రెగ్యులర్గా ప్రతి దగ్గర చూసే మైక్రో ప్లేటింగ్ వచ్చేసి స్టార్టింగ్ గ్రామ్ 25 రూపీస్ నుంచి 80-100 అంతే. హై క్వాలిటీ మైక్రో ప్లేటింగ్ అనే 80-100. ఆ 80-100 మైక్రో ప్లేటింగ్ చైన్స్నే కట్టుతీగ అని కూడా చాలామంది మార్కెట్లో చెప్తున్నారు. దానికి నాకు సంబంధం లేదు. మేము యూస్ చేసే కట్టుతీగ గ్రామ్ 300 నుంచి 350 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇష్యూ ఎప్పుడూ లేదు. క్వాలిటీ గురించి నేను గట్టిగా చెప్తాను, ఈ క్వాలిటీ కట్టుతీగ వేరే ఎక్కడో లేదు. ఎందుకంటే ఇందాక ఇష్యూ అయింది వేరే ఛానల్తో అన్నాగా, వాళ్ళు చెప్పారండి మా క్వాలిటీ టాప్ అని చెప్పుకున్నప్పుడు మాకెందుకు భయం, మీకెందుకు భయం అని. నాకేం భయం లేదండి, నేనేం భయపడలేదు, నేను ఎవరిని భయపెట్టలేదు, నాకు అసలు అవసరం కూడా లేదు. నేను యూస్ చేసే దాని గురించి నేను పక్కాగా చెప్పగలను, నేను చెప్తున్నాను. మీరు ఎక్కడన్నా వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటే చెక్ చేయించుకోండి. కావాలి అంటే క్వాలిటీ అనేది మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుస్తుందండి. మీరు వెళ్ళిపోయి పక్క ఛానల్ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. వేరే ఛానల్ ప్రోడక్ట్స్ గురించి నన్ను అడిగారు అనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది? అలా కాదు. మీరు ఏదన్నా ఈ డీటెయిల్స్ తెలిసిన కంసాల దగ్గరకో గోల్డ్ షాప్ వాళ్ళ దగ్గరకో వెళ్ళి అడగండి. బీడ్స్ క్వాలిటీ గురించి కానీ తీగ క్వాలిటీ గురించి కానీ వాళ్ళు చెప్తారు. ఓకే, కంప్లీట్ కట్టుతీగ, ఒరిజినల్ కట్టుతీగ, మైక్రో ప్లేటింగ్ కాదది. ఒరిజినల్ స్వరస్కి అండ్ ఒరిజినల్ పగడాలు. లైఫ్ చాలా బాగుంటుంది, సేమ్ గోల్డ్లా ఉంటుంది. ఇది వచ్చేసి 30 ఇంచెస్ లెంత్ అండి. మీకు ఆప్షన్స్ 2-3 ఆప్షన్స్ తీసుకుంటాను ఆర్డర్స్ అని చెప్పాను కదండి. 25 ఇంచెస్కి కావాలంటే చేయిస్తాము, అలాగే 30 ఇంచెస్కి కూడా చేయిస్తాము. స్టెప్ కాదు, కరెక్ట్ లెంతే వస్తుంది. స్టెప్ రాదండి, కరెక్ట్ లెంతే వస్తుంది. ఓకే, 30 ఇంచెస్ నేను మీకు పైకి పెట్టి చూపించాను. ఇంకొక ఆప్షన్ వచ్చేసి 25 to 26 మధ్యలో ఉంటుంది. డిజైన్ బట్టి 25-26 మధ్యలో ఉంటుంది. అందులో సింగిల్ లైన్ కానీ డబల్ లైన్ కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా 30లో కూడా మీరు సింగిల్ కానీ డబల్ కానీ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 5th ఆప్షన్ కూడా చెప్తాను. ఫస్ట్ ఈ 2 చెప్పేశాక సింగిల్ లైన్ మీకు 25 to ఇంత ఉంటుందండి, ఇంత చైన్ ఉంటుందన్నమాట. సేమ్ ఇలా ఉంటుంది. ఇది మన 26 ఇంచెస్ బోర్డు కదా, ఇది సింగిల్ లైన్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. మీడియం లెంత్కి వస్తుంది. రెగ్యులర్గా బాగా పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, కొంచెం తడవకుండా చూసుకుని. ఇలా కావాలి అంటే కనుక మీకు 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది 25 to 26 మధ్యలో లెంత్ వచ్చేలా చూసుకుంటాము. 25+ వస్తుంది. ఇక్కడ ఇది కరెక్ట్గా రావాలి కదా అలైన్మెంట్. 25 అనుకోండి, ఇంకా మళ్ళీ తక్కువ వస్తే తక్కువైంది అంటారు కాబట్టి 26 అని చెప్పాను. 25 ఇంచెస్ లెంత్ వస్తుంది. సింగిల్ లైన్ మొత్తం కట్టుతీగ ఇలా కావాలి అంటే కనుక మీకు 1550 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. నేను ఒకసారి ఫస్ట్ అది స్లిప్ చూపిస్తాను. మీకు అది కావాలంటే అలా తీసేసుకోండి, ఎలా కావాలంటే అలా తీసుకోండి. క్లియర్గా విని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. 25 ఇంచెస్ లెంత్ సింగిల్ లైన్లో కావాలి అంటే ఇలా తీసేసుకోండి స్క్రీన్షాట్. 25 ఇంచెస్ లెంత్ సింగిల్ లైన్లో. మీకు అదే 25 ఇంచెస్ డబల్ లైన్ అయితే 3000 ఫ్రీ షిప్పింగ్లో వస్తుందన్నమాట. 1550 3100 అవ్వాలి. నాకు షిప్పింగ్ తగ్గిపోతుంది కాబట్టి మీకు ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. 25 ఇంచెస్ డబల్ లైన్లో అయితే కనుక 3000 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. ఇలా తీసేసుకోండి స్క్రీన్షాట్. 25 ఇంచెస్లో 25కి ప్లస్సే ఉంటుందండి. 25-26 మధ్యలోకి రావచ్చు, మీకు 25కి లోపు అయితే ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఫస్టే చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట.
సేమ్ ఇలాగ వస్తుంది. ఇలా ఉంటుంది మీకు 25-26 ఇంచ్ అంటే ఇలా ఉంటుంది డబల్ లైన్. ఇది వచ్చేసి 3000 ఫ్రీ షిప్పింగ్. ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి మరి చూస్తున్న యాక్చువల్ పీస్ అయితే 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ అండి. ఇంత లాంగ్ వస్తుంది, ఇలా వస్తుందండి. ఇది 30 ఇంచెస్. 30 ఇంచెస్ వచ్చేసి 1800 ఫ్రీ షిప్పింగ్ సింగిల్ లైన్. ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 30 ఇంచెస్ సింగిల్ లైన్ వచ్చేసి 1800 ఫ్రీ షిప్పింగ్. 30 ఇంచెస్ డబల్ లైన్ వచ్చేసి 3500 ఫ్రీ షిప్పింగ్. $3,500 ఫ్రీ షిప్పింగ్. 30 ఇంచ్ డబల్ లైన్ చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. 30 ఇంచ్ పెద్దవాళ్ళలా ఉంటుంది అని అనుకోవద్దు, ఇది నేను ట్రై చేసి చెప్తున్నాను. చాలా క్లాస్గా, చాలా అందంగా ఉంటుంది. శారీస్ పైకి, సింపుల్ శారీస్ పైకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అన్నీ వేసుకుంటున్నారు ఏస్తో సంబంధం లేకుండా. 25-26 రొటీన్ మామూలు చైన్లా ఉంటుంది, కానీ 30 చాలా బాగుంది. మీరు ఏదైనా పైన షార్ట్ అలా గోల్డ్ ఏదైనా సెట్ వేసుకుని కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. 3500 ఫ్రీ షిప్పింగ్. ఈ 4 ఆప్షన్స్ అండి. 25 ఇంచెస్లో సింగిల్ లైన్, డబల్ లైన్, అందులో 3 లైన్ 4 లైన్ కావాలన్నా చెప్పండి, నేను ఒకసారి ప్రైస్ చెప్పేస్తాను, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే అది మీకు చూపించడానికి నా దగ్గర లేదు. 25-30 మాత్రమేనండి. ఎందుకంటే ఆల్రెడీ ఈచ్ లెంత్కి 20 లైన్స్ అల్లేసి ఉంచారు మా వాళ్ళు. మీరు ఎంత ఆర్డర్స్ వస్తే దాన్ని బట్టి నేను హుక్ అయితే హుక్, రింగ్ అయితే రింగ్ పెట్టించేసి పంపించేస్తాను, ఓకేనా. అండ్ ఇంకొక ఆప్షన్ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు కావాలి అంటే ఇదే 4 లైన్స్ 3500 కదా, 30 ఇంచెస్ 2 లైన్స్, ఇది 4 లైన్స్ చేసి ఇలా కూడా చేయిస్తున్నాం. కావాలి అంటే ఆర్డర్ అనేది తీసుకుంటాము. స్టెప్లా వస్తుంది. ఇది నేను శాంపుల్ తెప్పిస్తున్నానండి, వచ్చాక చూపిస్తాను. బట్ ఈలోపు మాకు అర్థమైంది ఓకే అంటే ఎవరైనా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. 4 లైన్స్ మీకు ఒక స్టెప్ లాగా వస్తుంది అనమాట. ఇలాగ బంచ్లా రాదు, మీకు బంచ్లాగా అనిపిస్తుంది కదా, చూపించడం అయితే కుదరట్లేదు. ఒక్కసారి నేను ట్రై చేస్తాను. ఇలా బంచ్ లాగా కాకుండా స్టెప్లా వస్తుంది ఇలాగా. సో మీకు అది లెంత్ ఎంత వస్తుందంటే 18 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు ఇది 13 కదండి, మీరు ఇంటూ 4 ఇలాగ పెట్టారు అంటే 15 ఇంచెస్ కదా. మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కనిపించేదంతా కూడా ఇవి కనిపిస్తాయి. ఒక్కసారి చూద్దాం, ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది స్టెప్ లాగా. ఇది కూడా సేమ్ 3500. ఇక్కడ మీకు వెనకాల ఇక్కడ ఒక పట్టీ పెట్టేస్తారండి, 4 లైన్ పట్టీ, 4 లైన్ పట్టీ పెట్టి అడ్జస్టబుల్ రింగ్స్ వచ్చేస్తాయి. టోటల్ 18 ఇంచెస్ వస్తుంది. అది 18 ఇంచెస్ మీరు పైకి కావాలంటే పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, శారీస్ పైకి వచ్చేస్తుంది. ఇలా బాగుంది కదా 4 లైన్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సేమ్ ఇదే స్టెప్ వస్తుంది అనమాట. అది కావాలంటే అది కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇలా స్టెప్ కావాలంటే నేను ఒకసారి ఇలా కూడా పెట్టి చూపిస్తాను. మీరు స్టెప్ కావాలి అన్న బుక్ చేసుకునేలాగా ఇలా వస్తుందండి. 4 లైన్స్ అలైన్మెంట్ కరెక్ట్గా వస్తుంది, మీకు సెంటర్లోకో సైడ్కో ఒక దగ్గరికే వస్తాయి. అలా కావాలి అంటే కనుక ఇన్ కేస్ నేను ఆర్డర్ అయితే తీసుకుంటానని చెప్తున్నాను. ఇది మాత్రం ఒక 2 రోజులు లేట్ డిస్పాచ్ అవ్వచ్చు, ఎందుకంటే 25-30 ఆల్రెడీ అల్లేసి ఉన్నాయి. ఇవేంటంటే ఇక్కడ వరకునే అల్లి ఆపేసి రింగ్స్ మళ్ళీ 4 లైన్స్కి వేసి దానికి రింగ్ పెట్టి పంపించాలి. మనకి లోకల్ కూడా కాదండి, కట్టుతీగ వర్క్ వేరే స్టేట్ నుంచి వస్తుంది కాబట్టి 1 రోజులు 2 రోజులు టైం పడుతుంది. అవి సింగిల్ లైన్, డబల్ లైన్ 30-25 మాత్రం రెడీగా ఉన్నాయి, నేను హుక్ పెట్టించి పంపించడమే కాబట్టి 1-2 డేస్లో డిస్పాచ్ చేస్తాను. ఇలా నాకు కూడా ఆర్డర్ అయితే తీసుకుంటాను, కానీ డిస్పాచ్ ఒక 2 రోజులు కొంచెం లేట్ అవుతుంది, డెలివరీ లేట్ అవుతుందండి. ఈరోజు పేమెంట్ చేస్తే 10 డేస్ లోపు వచ్చేస్తుంది, ఓకే. 3500 ఫ్రీ షిప్పింగ్. ఇలా 4 లైన్స్ స్టెప్లా కావాలి 18 ఇంచెస్ లెంత్లో అంటే కనుక ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 3500 ఫ్రీ షిప్పింగ్. మొత్తం 18 ఇంచెస్ వస్తుందండి వెనకాల హుక్తో కలిపి. వెనకాల అడ్జస్టబుల్ రింగ్స్ ఒక 3 ఇంచెస్ ఉంటాయి. ఇది మొత్తం 15 ఇంచెస్ వస్తుంది. శారీస్ పైకి వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. కొంచెం షార్ట్లో అన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు మేము 30 ఇంచెస్ డబల్ తీసేసుకుంటామంటే డబల్ తీసుకోండి. లేదు ఇలా 4 లైన్స్ 18 అంటే ఇలా బుక్ చేసుకోండి. ఏదైనా కూడా సేమ్ ప్రైస్ 3500 ఫ్రీ షిప్పింగ్. క్లియర్గా చెప్పాను అనుకుంటున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి ఈ 4 మినిట్స్ చెప్పాను అనుకుంటా, అవన్నీ క్లియర్గా విని ఏది కావాలో అది మాత్రమే క్వైరీ పెట్టండి. మళ్ళీ స్టాఫ్ కన్ఫ్యూజ్ అయినా కూడా కాస్ట్లీవి కదా, అనవసరంగా అటు ఇటు అయిపోతాయి, మళ్ళీ లేట్ అవుతాయి, మళ్ళీ లేట్ చేశారు అంటారు. సో ఇష్యూ లేకుండా క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెరీ ప్రెట్టి అండ్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ అండి. సింపుల్దే, నేను పర్సనల్గా ఇలాగే కావాలి అని చెప్పి చేయించాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈరోజు వీడియోలో చూపించిన అన్ని ప్రోడక్ట్స్లో
దిస్ ఈజ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. అంత అందంగా ఉంది, అంత నీట్‌గా, అంత హుందాగా. కంప్లీట్ మైక్రో పాలిష్‌లో 18 ఇంచెస్ చైన్ విత్ మన పంచలోహాలు అంటారు కదండీ! ఆ ప్యాటర్న్ పెండెంట్ అనమాట. బ్లాక్ డైమండ్స్ అండి ఇవి. మీకు షైన్ తెలిసిపోయి ఉండొచ్చు ఇప్పటికే. 3 బ్లాక్ డైమండ్స్ పెట్టించామనమాట గుత్తులాగా. మీకు చైన్ 18 ఇంచెస్ వస్తుంది. మంచి మందం చైన్ అండి. ఇది బరువుంటుంది కదా! ఇది ఆగాలి కదా! దానికి ఒక 2 ఇంచ్ గ్యాప్‌లో బ్లాక్ డైమండ్ పెట్టేశారు. ఒక 1 ఇంచ్ పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ 690 ఫ్రీ షిప్పింగ్. 25 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. దయచేసి బ్లాక్ చేయొద్దు. పే చేస్తా అంటేనే అవైలబిలిటీ అడగండి. చాలా అందంగా ఉందండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు వేసుకుని ఎక్కడికన్నా వెళ్లారు అంటే ఖచ్చితంగా అందరూ అడుగుతారు, భలే ఉంది, డిఫరెంట్‌గా ఉంది, ఎక్కడ చేయించుకున్నారు అని. అది మాత్రం గ్యారంటీ చెప్పగలను. మంచి ఫుల్ కమలం అండి. పైన కమలం వచ్చేసి కింద కూడా మీకు అవి కింద కమలం రిఫ్లెక్షన్ ఎలా అయితే వస్తుందో కింద కూడా మనకు ఒక ప్యాటర్న్ లాగా వచ్చేసినాయి. ఓవరాల్ కమలం ప్యాటర్న్ ఇది. ఈ వీటి వల్ల చాలా అందం వచ్చిందండి. మనకి పంచలోహాల్లో ఇంత చిన్న పెండెంట్స్ దొరకటమే రేర్. ఎప్పుడు దొరుకుతాయా అని నేను చూస్తున్నాను. ఇవి ఒక 25 కూడా ఫుల్‌గా లేవండి. 22 23 ఉన్నాయి. ఇంకా చేయించేసాననమాట. చంద్రారం పెట్టించేసాము. మరి బీడ్స్ ప్రైస్ ఎక్కువ చేసేయటం ఎందుకు అని చెప్పేసి చాలా మంచి ప్రైస్‌కొచ్చేసింది. కింద మొత్తం కూడా బ్లాక్ డైమండ్స్. నార్మల్ బ్లాక్ బీడ్స్ పెట్టుకునే వాళ్ళు దాని బదులు ఇలాంటిది ఒకటి మీరు ఆప్ట్ చేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయండి. 120 సెట్స్. ఏదైతే మనకి 14 క్యారెట్ రెప్లికా స్టడ్ ఇచ్చేసి కిందకి 4-5 ఆప్షన్స్ ఇచ్చాం కదా! అవి కూడా వస్తున్నాయి. నేనైతే 4-5 ఆప్షన్స్ పెట్టేయండి ఈసారి అని చెప్పాను. అందులో బ్లాక్ డైమండ్స్‌లో కూడా పెట్టానండి చేంజబుల్. అలాంటిది తీసుకుని ఉంటే గనక చాలా బావుంటుంది. ఇంకా ఎవరికైనా అందలేదు అంటే గనక చేయిస్తాము. మీరు పర్టిక్యులర్‌గా ఇవి కావాలండి మాకు అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వాట్సాప్‌లో కంటే కామెంట్స్ అయితే నేను చూస్తాను ఖచ్చితంగా కాబట్టి, ఎవరు ఏది ఎక్కువ అడుగుతున్నారు అన్నది నేను ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నేను నెక్స్ట్ ఆర్డర్ చెప్పేటప్పుడు అవి ఎక్కువ చేయించమంటాను. ఓకేనా అండి? తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఒక 4-5 డిజైన్స్ చూపించామనమాట ప్రీవియస్‌గా 2-3 మంత్స్ నుంచి. మనకి ఇలాగ స్టడ్ వచ్చేస్తుంది. ఫ్లవర్ గానీ, చిన్న ఆకుల్లాగా గానీ, ఇలా వైట్ స్టోన్స్‌తో 14 క్యారెట్ రెప్లికా కింద రింగ్ ఉంటుంది. దానికి రియల్ బీడ్స్‌లో ఆప్షన్స్ ఇచ్చామనమాట. 790 నుంచి స్టార్ట్ చేసి 850, 890, 950 ఆ ప్రైస్ రేంజ్ మధ్యలోనే ఉంటాయి అవి మీకు 1000 లోపు రియల్ బీడ్స్. ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా బ్లాక్ డైమండ్స్ గుత్తులు ఇచ్చాము ఆప్షన్స్ మీరు పెట్టుకోవడానికి. పగడాలు ఇచ్చాము, రియల్ పర్ల్స్ ఇచ్చాము, స్వరోస్కి ఇచ్చాము, పెద్ద రూబీ పంకిన్ ఇచ్చాము, ఎమితిస్ట్ ఇచ్చాం. ఇలా 3-4 డిజైన్స్కి వేరు ఆప్షన్స్ ఇచ్చామండి. 4-5 ఆప్షన్స్. మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము. ఇంకా ఏదైనా ఎక్కువ ఏది మిస్ అయ్యారో దాన్ని బట్టి మీరు ఒక కామెంట్ సెక్షన్‌లో పెడితే గనక నేను నెక్స్ట్ టైం అవి చేయిస్తాననమాట. ఓకే. ఇదొచ్చేసి 690 ఫ్రీ షిప్పింగ్. అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా బావుంటుంది. మీకు ఓల్డ్ స్టైల్‌లో ఉంటుంది. అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుందనమాట. 690 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. మీకు ఆ పథకం వల్ల మంచి నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది. 690 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మన స్టడ్స్ అని చెప్పాను కదండి. పగడంలో శాంపులే వచ్చింది లేవు అని. మీకు పింక్లో కావాలి అంటే అవైలబుల్ ఉన్నాయండి. ఒక 70-80 పేర్స్. 350 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. ఇందులో మీకు 200 నుంచి స్టార్ట్ చేసి 500-600 వరకు కూడా ఉంటాయి మార్కెట్లో. ఓకే. నేను చూపించేది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. అక్కడ అంత ఎందుకుంది, ఇక్కడ ఇంత ఎందుకుంది అని అడిగితే నేను చెప్పలేను. నాకు తెలియదు కాబట్టి నన్నే కాదండి ఎవరిని అడగొద్దు. నచ్చితే బుక్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను చూపించేది మాత్రం నేను చెప్తాను. కంప్లీట్ మైక్రో పాలిష్ అండి. మైక్రో పాలిష్లో బాగా పెద్దగా రాదు, బాగా చిన్నగా రాదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక 1/2 ఇంచ్ రేడియస్. నీట్గా వచ్చేస్తారు లక్ష్మీదేవి. మీకు 3D లాగా ఫ్రంట్కి ప్రొజెక్ట్ అయిపోయి కాసులాగా పింక్ స్పినల్స్ అనమాట. మనులు చైన్స్ ఏవైనా మీరు చేయించుకుని ఉంటే తీసుకుని ఉంటే మన దగ్గర కానీ మీకు గోల్డ్లో కానీ కట్టుతీగలో కానీ ఉంటే మంచి ఆప్షన్ అండి ఇలాంటిది. స్క్రూ బ్యాక్ వస్తుంది. స్క్రూ కూడా బాగా లావుగా లేకుండా మీకు సరిపడా వెడల్పుతో ఉందన్నమాట. ఒక్కోసారి బాగా లావు వచ్చేస్తే అందరికీ పట్టకుండా ఇది సరిపడి ఉంది. చిన్నగా అందంగా ఉంది. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. కంప్లీట్ మైక్రో పాలిష్. స్పిన్నల్స్ కూడా తీగతో పెట్టి హ్యాండ్ వర్క్ అండి, హ్యాండ్తో చుడతారు. ఓకే. మంచి క్వాలిటీ స్పిన్నల్స్. లైఫ్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు గోల్డ్ అని చెప్పి పెట్టేసుకోవచ్చు. ఇందులోనే వస్తాయండి. ప్రస్తుతానికి మాత్రం ఇవి అవైలబుల్ ఉన్నాయి. పగడంలో, ముత్యంలో, అలాగే పచ్చల్లో కూడా వస్తాయి. ఒక 10 డేస్, మ్యాక్సిమం 10 డేస్ లోపునే వస్తాయి. నేను అప్పుడైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఇవి కావాలన్న వాళ్ళైతే ఇప్పుడు ఇవి బుక్ చేసుకోవచ్చు.
ఓకే. ఒకసారి చూసుకోండి. లక్ష్మీదేవని క్లియర్‌గా తెలిసిపోతారండి. మనకి క్లారిటీ బావుంటుందనమాట. వీడియోలో చూసేదానికంటే డైరెక్ట్ ఇంకా బావుంటుంది. కంప్లీట్ మైక్రో పాలిష్. 350 ఫ్రీ షిప్పింగ్. పింక్‌లో మాత్రం ఉన్నాయి. కావాలన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి. ఏదైనా చిన్న చిన్న సెట్స్ ఉన్నాయి బీడ్స్‌లో చేయించుకున్నవి. సింపుల్‌గా కావాలి చిన్న పార్టీస్‌కి అంటే గనక చాలా బావుంటుంది. లక్ష్మీదేవి వస్తారు కదా, గోల్డ్ లాగానే ఉంటాయి సేమ్. మంచి మైక్రో పాలిష్. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 350 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓకే. నెక్స్ట్ ఇవి మన నవరత్నాలు రీస్టాక్ అయినాయండి 25 పీసెస్. చాలామందికి సోల్డ్ అవుట్ చెప్పాను, అప్పుడు నేనే ఇచ్చాను రిప్లైస్. 17 ఇంచెస్లో చేయించాము. ఇవి మీరు యూజువల్గా మనం బ్రేస్లెట్స్ కట్టుతీగ బ్లాక్ డైమండ్స్లో చేయించిన వాటికంటే పెద్ద సైజ్ అండి, చిన్న సైజ్ కాదు ఇవి, కొంచెం పెద్దవి. ఒరిజినల్ నవరత్నాలు అండి, క్యారెట్స్ బట్టి ఉంటాయి. ఓకే. 17 ఇంచెస్ లెంత్, మీరు 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకుంటే 16కి వేసుకోవచ్చు. అన్ని నెక్ సైజెస్కి వచ్చేస్తుందండి, అన్ని నెక్ సైజెస్కి వచ్చేస్తుంది. సేమ్ గోల్డ్లా ఉంటుంది. మీరు మంచి మంచి పెద్ద పెద్ద పట్టు చీరల పైకైనా కూడా ఇది ఒకటి వేసేసుకోవచ్చు. వీటి పైకి బాగానే ఉంటాయి అనుకుంటా అండి ఇవి బాగుంటాయి. మీకు గోల్డ్ కాబట్టి బాగుంటాయి. పగడాలు ముత్యాలు వస్తాయి అన్నాను కదా, అవి అయితే ఇంకా బాగుంటాయి పింక్ కంటే కూడా. బట్ స్టాక్ అయితే పింకే ఉన్నాయి. కావాలని వాళ్ళు బుక్ చేసుకోండి, మళ్ళీ అవి త్వరగా అయిపోతాయండి. 70-80 పీసెస్ ఉన్నాయి కదా అని పేమెంట్ చేయకండి. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక డిజైన్ కూడా అంతే 70 ఉన్నాయి. అవి 2 అవర్స్కే బుక్ అయిపోయినాయి. మనకి ఫ్లవర్ పర్ల్ వచ్చి పింక్ స్టోన్ది. సో దయచేసి అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్స్ అనేది చేసుకోండి. ఒరిజినల్ నవరత్నాలు అండి, వజ్రం తప్ప మిగతా 8 కూడా ఉంటాయి. మీకు కావాలంటే మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. కెంపు, ముత్యం, పగడం, పచ్చ, నీలం, కనకపుష్యరాగం, వైడూర్యం, అంతేనండి. గోమేధం ఇక్కడ ఉంది కదా. సో ఇటు అటు 2 సెట్స్ ఉంటాయన్నమాట. ఇటు ఒక సెట్, ఇటు ఒక సెట్ ఉంటే 1890 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. మధ్యలో యూస్ చేసింది మంచి క్వాలిటీ నక్షీ బాల్ అంటే మీకు డార్క్ కలర్ అలా ఉండకుండా మనకి మైక్రో ప్లేటింగ్ గోల్డ్ టెక్స్చర్తో మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. అందుకే మీరు ఎనీ గోల్డ్ ఇయర్ రింగ్ ఏదైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. స్టడ్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. అండ్ స్టడ్స్లో నవరత్నాల స్టడ్స్ కూడా తెప్పిస్తున్నామండి. దానికి అయితే 10 days కాదు కానీ 1 month టైం పడుతుంది. శాంపిల్ వచ్చింది, ఇప్పుడు నాకు చూపించడానికి కూడా లేదు. చూపిస్తే చాలామంది అడిగేస్తారు. లేదు కూడా ఇప్పుడు నా దగ్గర స్టోర్లోనే ఎక్కడో శాంపిల్ స్టాక్లో ఉండిపోయినట్టుంది. చాలా బాగుందండి. అవి కూడా వస్తాయి. ఎనీవేస్, కమింగ్ టు దిస్ 1890 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి మీరు ఇలా గోల్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. 2 వరుసలు వచ్చేసినాయి కాబట్టి ఇలా ఏదైనా ఫ్యూచర్లో మీరు కావాలి అంటే చిన్న గోల్డ్ తీగతో గోల్డ్ అయినా కూడా అల్లించేసుకోండి. 2 వరుసలు వచ్చినాయి కాబట్టి మీకు బాగానే వచ్చేస్తుంది. చిన్న చైన్ కానీ నల్ల పూసల్లో కానీ మీరు కావాలంటే అల్లించేసుకోవచ్చు. ఎక్కడైనా గోల్డ్ షాప్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. ఇందులో కూడా క్యారెట్స్ ఉంటాయండి. లైన్ వచ్చేసి మనకి నవరత్నాలు ఒరిజినల్ లైన్ వచ్చేసి 2000 నుంచి స్టార్ట్ చేసి 20,000 వరకు కూడా ఉంటుంది. 2000ది 20,000ది పక్కన పెడితే ఒకేలా ఉంటాయి ఒక్కోసారి. అది మనం చెక్ చేయించుకుని వెయిట్ బట్టి క్యారెట్స్ బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నక్షీ బాల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెద్దది, చాలా అందంగా ఉంటుంది. మంచి హెవీ పట్టు శారీస్ పైకైనా కూడా మీరు వేసేసుకోవచ్చు. ఒరిజినల్ కాబట్టి మంచి లుక్ అయితే ఉంటుంది. 1890 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి. ఇది రీస్టాక్ ప్రోడక్ట్ అండి, 25 పీసెస్ అయితే వచ్చినాయి, బుక్ చేసుకోవచ్చు. 1890 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ చైన్స్ అని అడుగుతున్నారండి. మంచి తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాం. ఇవి ఒక 100 చైన్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి పాలిష్లో. 18 ఇంచెస్ వచ్చేసి కిందకి ఇలాగా డబల్ డ్రాప్స్ లాగా వస్తాయన్నమాట. మనకి గోల్డ్లో వచ్చేవి ఇవి. ఒక 550, 590 వర్త్ చైన్ అండి ఇవి. 100 పీసెస్ ఉన్నాయి. మీకు 450 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. కావాలన్న వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి. కాలేజ్ గోయింగ్కి శారీస్ పైకైనా వేసేసుకోవచ్చు. 18 ఇంచెస్ కాబట్టి చాలా స్లీక్లా ఉంటుంది కానీ స్ట్రాంగ్ మెటీరియల్, మంచి మైక్రో పాలిష్, లైఫ్ చాలా బాగుంటుంది. సింగిల్ లైన్ వచ్చేసి మీకు గోల్డ్ బాల్ ఇక్కడ డబల్ రింగ్ లాగా వచ్చేస్తుంది. మీకు ఇలాగ ప్యాటర్న్స్ వస్తే సిలిండ్రికల్ అండ్ గోల్డ్లో, కింద వచ్చేసి ఇలా వస్తుంది. చిన్న నాట్ ప్యాటర్న్ అనమాట. ఇది బాగా ట్రెండీ అండి, ఎప్పటి నుంచో ఉంది కానీ ఎప్పుడు కూడా ట్రెండీ. అలా నాట్ ప్యాటర్న్ చైన్స్ అనేవి కాలేజ్ గోయింగ్ పిల్లలకి అలాంటి వాళ్ళకైనా కూడా మీరు వేసేయచ్చు. సింపుల్ డ్రెస్సెస్ పైకి వేయాలన్నా వేసేయచ్చు. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. త్వరగా కలర్ పోవండి. మైక్రో పాలిష్ ఇది. మైక్రో పాలిష్ మీకు సన్న బాక్స్ ప్యాటర్న్ అనమాట. స్లీక్ చైన్ గోల్డ్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇమిటేషన్ అని అనుకునే అవకాశమే ఉండదు. ఇలాంటివి అలా ఉంటాయి చైన్స్. మీకు గోల్డ్ క్వాలిటీ కానీ పాలిషింగ్ కానీ చూసుకోవచ్చు. స్లీక్ కాబట్టి ఎల్లోగా కనిపిస్తూ ఉండకుండా కరెక్ట్ మీరు కొత్తగా ఫ్రెష్గా 24 క్యారెట్ చైన్ షోరూమ్ నుంచి కొనుక్కుని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఇక్కడ చిన్న నాట్ ప్యాటర్న్ వచ్చేసి కింద బాల్స్ వస్తాయి. ఇక్కడ వరకు 18 వస్తుంది, దాని కిందకి ఇది వచ్చేస్తుంది. షార్ట్ పెట్టుకుంటా అంటే ఇలా పెట్టుకుని క్లిప్ ఆన్ పెట్టేసుకుని మీరు షార్ట్లో అయినా కూడా పెట్టేసుకోండి. 450 ఆఫర్ ప్రైస్ అండి. ఇంతకన్నా నేను తర్వాత డిస్కౌంట్లో ఇచ్చినా కూడా నేను 10 రూపీస్ కూడా తగ్గించలేను. 550 ఆర్ 590 వర్త్ చైన్ ఇది. వెరీ 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 లెస్ మార్జిన్లో ఇవ్వడం జరుగుతుంది. కావాలన్న వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు. ఈ క్వాలిటీకి మీకు ఇంక వేరే ఎక్కడా కూడా ఈ పాలిషింగ్ అయితే దొరికే అవకాశం లేదు. 450 ఫ్రీ షిప్పింగ్. ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ అనే చెప్పాలి. షిప్పింగ్ ఒకటి యాడ్ చేసుకున్నాను, మార్జిన్ లేకుండా ఇవ్వట్లేదు, కానీ చాలా లెస్ మార్జిన్ అనమాట. 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. లైఫ్ బాగుంటుందండి. సేమ్ గోల్డ్లా ఉంటాయి. ఎక్కడికన్నా వెళ్ళినా బయట అవుట్ ఆఫ్ స్టేట్ కానీ వేరే ఏదైనా ప్లేసెస్కి, దూరం తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు గోల్డ్ బదులు ఇవి వేసుకుని వెళ్ళొచ్చు. యూస్ చేసి తీసేసి వెట్ అవ్వకుండా స్నానం చేసేటప్పుడు, నైట్ పడుకున్నప్పుడు తీసి పక్కన పెట్టి డే అంతా కూడా మీరు వేసుకుని ఉండొచ్చు. లైఫ్ బాగుంటుంది. స్ట్రాంగ్ మెటీరియల్ అండి. ప్యాటర్నే స్లీక్, కానీ మీకు గట్టి చేత అన్నమాట. ఓకే, బాగా కనిపిస్తూ ఉంటుంది. గోల్డ్ బాల్స్ కూడా ఉండటం వల్ల 450 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా మర్చిపోయాను, బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. బ్లూ మణులతో చేయించాము. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేసింది. ఎందుకు అఫోర్డబుల్ ప్రైస్ అంటే కట్టుతీగ కాదు, మైక్రో, అది కూడా మంచి క్వాలిటీ మైక్రో పాలిష్. ఇది గ్రామ్ అరౌండ్ 60-70 అలా పడినాయి. 3 లైన్స్ అనమాట. 3 లైన్స్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ లెంత్ అండి. 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. వైట్ స్వరస్కీస్ అండి ఇవి. సేమ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్లా ఉంటాయి. వైట్ స్వరస్కీస్. క్రీమ్ కాదు, క్రీమ్ తీసుకోవాలి. క్రీమ్ రొటీన్ అయిపోయింది, క్రీమ్ తీసుకోలేదు. ఎక్కువ వెయిట్ లేదు, కొంచెం తక్కువ వెయిటే ఉంది. బ్లూ మణులు అండి ఇవి. బ్లూ మణులు షైన్ చూడొచ్చు మీకు. పింక్ ఇవి ఎలా అయితే వస్తాయో అలాగ బ్లూ మణులు అనమాట. ఒక 1 ఇంచ్ బ్లూ మణులు, 1 ఇంచ్ స్వరస్కి, 1 ఇంచ్ మైక్రో ప్లేటింగ్ బాల్. 3 లైన్స్లో వచ్చేస్తుంది. ఓన్లీ 1650 ఫ్రీ షిప్పింగ్. ఇంకొకసారి లెంత్ చూస్తానండి. 20, కరెక్ట్ 20. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. కొంచెం పైకి కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. పర్ల్స్ వచ్చేసి స్వరస్కి అనండి, వైట్ అనమాట. క్రీమ్ చూస్తూ ఉంటాం కదా ఎక్కువ, ఇవి వచ్చేసి వైట్. నార్మల్ పర్ల్స్ కాదు, ఒరిజినల్ స్వరస్కి పర్ల్స్. సేమ్ మన ఫ్రెష్ వాటర్ పర్ల్ షేడ్లా ఉంటాయి. క్రీమ్ స్వరస్కి ఎలా ఉంటుందంటే సౌత్ సీ పర్ల్కి రెప్లికాలా ఉంటుంది. ఇవి వైట్ స్వరస్కి ఏమో ఫ్రెష్ వాటర్కి రెప్లికాలాగా ఉంటాయి. బట్ ప్రైస్ ఇంచుమించు సేమ్ అవుతాయండి. బట్ ఇంత చిన్న సైజ్ ఫ్రెష్ వాటర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది. ఈ స్టిఫ్నెస్ అనేది మైల్డ్గా ఒకసారికి ఉండొచ్చండి, మైక్రో కాబట్టి. తర్వాత అయితే ఉండదు, అదేం ప్రాబ్లం అవ్వదు. స్టెప్ కాదు, సేమ్ లెంత్. చాలా బాగుంటుంది. మంచి బ్లూ చైన్స్ కోసం చూస్తున్నామంటే క్లాసీ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. వైట్ స్వరస్కీస్ ఒరిజినల్, బ్లూ మణులు ఒరిజినల్. మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. 3 లైన్స్ వచ్చేసినాయి. ఒక సింగిల్ అల్లిక అల్లించేసుకోవచ్చు గోల్డ్ తీగతో ఫ్యూచర్లో కావాలి అంటే. 3mm అండి. అయితే 3mm. వైట్ స్వరస్కి షేడ్ చూసారు ఎంత బాగుందో. తీగ కూడా చూసుకోవచ్చు. మంచి మైక్రో పాలిష్, బ్లూ కలర్లో మణులు, 1 ఇంచ్ అడ్జస్టబుల్ హుక్ అయితే ఇచ్చేసారు. శారీస్ పైకి వచ్చేస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. 1650 ఫ్రీ షిప్పింగ్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1650 ఫ్రీ షిప్పింగ్. 42 మినిట్స్ అయిపోయింది కదండి, అందుకే కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. బట్ ఒక్కసారి క్లియర్గా చూసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కంప్లీట్ 3 కూడా ఉండకపోవచ్చు అండి. 2.5, 2.8 mm. 3కి ఒక్క పాయింట్ నాట్ తక్కువ ఉండొచ్చు అంతే. ఓకే, మరి 3 ఉన్న 3 లైన్స్ అంత బాగోకపోవచ్చు కదా. ఇది 3 అనమాట. ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. ఇది 3mm. స్లైట్ డిఫరెన్స్ ఉంది చూసారా. ఈ స్వరస్కి సైజు అలాగా 2.8, 2.9 ఉంటుంది. కానీ చాలా బాగుందండి. బ్లూ కలర్లో చూసే వాళ్ళకి మంచి ఆప్షన్. మంచి నావీ బ్లూ అండి. మంచి నావీ బ్లూ వస్తుంది. నావీ బ్లూ, రాయల్ బ్లూ మిక్స్లో వస్తుంది. షేడ్ వల్ల మనకి మణులు షైన్ ఉంటాయి కదా, దానివల్ల మీకు ఇప్పుడు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటుంది. 1650 ఫ్రీ షిప్పింగ్. ఎగ్జాక్ట్ 20 ఇంచెస్ లెంత్. కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1650 ఫ్రీ షిప్పింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ నేను తర్వాత వీడియోలో, ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తాను. ఓకే, గివ్ అవే అయితే తీసేస్తాను ఇప్పుడు. లాస్ట్ వీడియో ఒకటే తీయాలండి. ఏదైతే 7 days ముందు పోస్ట్ చేసామో ఇది ఒకటే తీయాలి. నేను ఇప్పుడే చూసాను 2 పెండింగ్ ఉన్నాయేమో అనుకున్నా, కానీ తీసేసాం. 8th May రోజు పోస్ట్ చేశాం కదా, దీని నుంచి ఇద్దరిని పిక్ చేసేస్తాను. ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఆకాష్ గారు. 1K లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్, మీ 1K లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి.
సెకండ్ విన్నర్ వచ్చేసి ప్రియాంక గారు 323 లైక్. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్, మీ లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి. నెక్స్ట్ వీడియో ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ వీడియో చేస్తానండి, ఎల్లుండే పోస్ట్ చేసేస్తాను. స్టాక్ కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఒక 8 to 10 డిజైన్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఓపెన్గా చెప్పేసిన 80 to 90 రూపీస్ మార్జిన్ వేసుకుని ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. బ్యాంగిల్స్ కోసం చూస్తున్నట్టయితే 2-3 డిజైన్స్ రీస్టాక్ అయినాయి, చాలామంది అడిగినవి. సో నెక్స్ట్ బ్యాంగిల్స్ వీడియో అయితే మిస్ అవ్వకండి. రేపు ఈరోజు థర్స్డే కదండి, ఫ్రైడే, సాటర్డే అయితే ఫుల్ బ్యాంగిల్స్ వీడియో వచ్చేస్తుంది మధ్యాహ్నం 2:30కి. బ్యాంగిల్స్ కోసం చూసేవాళ్ళు అయితే అది చూసేయండి. ఈరోజు కూడా పక్కన పెట్టుకున్నాను కానీ వీడియో లెంత్ అయిపోయి నాకు ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోతుంది. ఇవి వచ్చినాయి అండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియో ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్లో చెప్పాను కదండి ఒక ఇష్యూ గురించి మాట్లాడతానండి. లాస్ట్గా అంతకుముందు వీడియోలో మాట్లాడానండి. వాళ్ళు చూడాలనే మాట్లాడాను. థ్యాంక్ యూ. నేనేం ఇష్యూ చేయలేదు, నేనేం గొడవ పడలేదు, నాకున్న ప్రాబ్లం అయితే చెప్పుకున్నాను. వాళ్ళు రియాక్ట్ అయ్యారు కానీ నేను చెప్పిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి సంబంధమే లేదండి. నేను మెయిన్గా పాయింట్అవుట్ చేసింది ఒకటే విషయం గురించి అండి, ఇమీడియట్ కాపింగ్. ఏదైతే మనం ఇక్కడ చూపిస్తున్నామో 1 వీక్ కొన్ని డిజైన్స్, 10 days, 15 days లోపు మన ఛానల్లో వచ్చి వాళ్ళ ఛానల్లో వచ్చినవి 22 డిజైన్స్ ఉన్నాయండి నా దగ్గర. నేను వీడియో చూడని అంటున్నారు, మీ తీసుకొచ్చి కాపీ కొడితే తప్పేంటంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం అవ్వలేదు. పింట్రెస్ట్ గురించి మాట్లాడారు. నేనే చెప్పానండి, నేనేం డిజైనర్ని కాదండి. పింట్రెస్ట్లోనో అక్కడే ఇక్కడో చూసి చేయిస్తూ ఉంటాను, బట్ ఇమీడియట్గా చేయటం అనేది కరెక్ట్ కాదు అని నేను మాట్లాడానండి. నెల రోజుల తర్వాత చూసుకోండి. ఓకే, మీ కస్టమర్స్ వచ్చి మీకు ఫొటోస్ పెట్టి ఇలా చేయండి అని అడిగారు అనుకోండి, మీరు చేసి ఇవ్వండి వాళ్ళకి. లేదు వెండర్స్ ఒక పీస్ ఇవ్వలేమండి, బీడ్స్ తెప్పించాలి కదా, కనీసం 20-30 చేస్తామంటే ఒక నెల టైం తీసుకోండి, ఒక 2 నెలలు టైం తీసుకొని మీ వీడియోలో చూపించండి. అది బేసిక్ రెస్పెక్ట్ అండి. మీ సాటి సెల్లర్కి, మీ తోటి యూట్యూబర్కి మీరు ఇచ్చేది. మీకు నాకేం ఇష్యూస్ అవ్వలేదు కదా. వీడియో లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఇది డైరెక్ట్ ఆవిడకే చెప్తున్నానండి, ఇది సంబంధం లేదు కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి. బట్ నాకు డైరెక్ట్ కాల్ చేసి చెప్పే ఉద్దేశం నాకు లేదండి. నేను ఇలా చెప్పాలనుకుంటున్నా, చెప్పేస్తున్నాను. బాధపడుతున్నారు అంటున్నారు, మీ బాధ ఏంటో నాకు అర్థం కాలేదు, బాధ నాదండి. అండ్ కమింగ్ బ్యాక్ టు పింట్రెస్ట్, నేను చెప్పిందే మళ్ళీ ఆవిడ చెప్పారు, నేనే చెప్పాను. దీనికి నాకు ఏమీ కూడా పేటెంట్ రైట్స్ లేవు, మీకు కానీ నాకు కానీ. కస్టమర్ వెళ్ళి పింట్రెస్ట్లో ఫోటో చూసి ఇలా క్లిక్ చేస్తే వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్ళదండి. మీలాంటోళ్ళో నాలాంటోళ్ళో చేసి మనం చూపిస్తేనే వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేయగలరు. అండ్ ఏవైతే నేను 20+ ప్రొడక్ట్స్ ఉన్నాయి 2 weeks లోపు ఆ ఛానల్లో వచ్చినాయో అందులో ఒక నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్న వరకు మాత్రం చెప్తున్నానండి, అన్నీ కాదు. 8 to 10 అయితే ఎక్కడా లేవండి. ఏ పింట్రెస్ట్లోని లేవు, ఏ గూగుల్లోని లేవు, ఏ జ్యువెలరీ షాప్లోని లేవు. ఆ బీడ్స్ లేవు, అవి లేవు. ఇప్పటి వరకు నందన కలెక్షన్స్లో మాత్రమే ఉన్నాయి. 1 week లోపు ఆ ఛానల్లో ఉన్నాయి. ఏమంటారండి దాన్ని, ఏమంటారు చెప్పండి. సరే, ఇంకా అయినా కూడా మీరు అవును నేను చూస్తాను, మీదేమి రైట్స్ లేవు కదా, నేను చేస్తాను అని డైరెక్ట్ చెప్తున్నారు. చెప్తే నేను ఇంకేం చేయలేను. నాదే తప్పండి, సారీ అని చెప్పడం తప్ప. అంతే కదండి, నాదే తప్పు, సారీ అని చెప్పడం తప్ప నేనేమీ చేయలేను. అవును చూసి చేస్తే తప్పేంటి అని అంటున్నారు. గ్యాప్ ఇవ్వండి, అదొకటే నా ప్రాబ్లం అని నేను చెప్తున్నాను. మీరు ఆ గ్యాప్ ఇవ్వటం గురించి మాట్లాడటమ్మా అనేసి, మీరు చేసినవి ఇవి మీ దగ్గర చూసి చేయించానా, మీరు చేయించుకునే నాకెందుకండి, నా డిజైన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూపిస్తానండి ఒక 4 డిజైన్స్, ఇప్పుడే చూపిస్తాను ఉండండి. స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. ఏ పింట్రెస్ట్లో ఉన్నాయండి ఇవి, ఏ పింట్రెస్ట్లో ఉన్నాయి, ఏ జ్యువెలరీ షాప్లో ఉన్నాయండి ఇవి, చూపిస్తాను ఉండండి. ఇప్పుడే ఒక 4 డిజైన్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఎక్కడుందండి పింట్రెస్ట్లో, ఇది ఎక్కడుంది పింట్రెస్ట్లో, ఈ మార్బుల్ బీడ్స్ ఈ డిజైన్ ఎక్కడుంది పింట్రెస్ట్లో, ఈ డిజైన్ ఎక్కడుంది పింట్రెస్ట్లో. ఈ 4 కూడా డేట్స్ ఉంటాయండి, చూసుకోవచ్చు. 10 days లోపు నందన కలెక్షన్స్లో వచ్చాక ఆ పర్టికులర్ ఛానల్లో వచ్చినాయి. నాకు మీరు పెట్టారన్నది నాకు ప్రాబ్లం కాదండి. ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఒకటి చెప్తాను. మీరు శారీస్ సెల్ చేస్తున్నారు కదండి, కస్టమర్స్కి వ్యూవర్స్కి కాదండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు స్కిప్ చేయొచ్చు, వీడియో ప్రోడక్ట్ చూపించడం అయిపోయింది కాబట్టి డైరెక్ట్ వాళ్ళకే చెప్తున్నాను. మీరు ఒక శారీ తీసుకొచ్చారండి, ఎవరి దగ్గర లేదు, బ్లౌజ్ ఏదో డిజైన్ చేయించారు, శారీ ఏదో బార్డర్ వేయించారు, మీ దగ్గర మాత్రమే ఉంది, 2500 అని చెప్పి మీరు వీడియోలో చూపించారు. 10 orders వచ్చినాయి, 20 orders వచ్చినాయి. ఆ పైన ఇంకా మీ కస్టమర్స్ అడిగారు, మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎక్స్క్లూజివ్ ఎవరి దగ్గర లేదు, నాకు మంచి ఆర్డర్స్ వస్తున్నాయని. స్టాక్ అయిపోయింది. వెండర్కి ఫోన్ చేసి చెప్తారు, మీరు ఇంకొక 50 orders అండి చేయించాలంటే వెండర్ సమ్ 10 days పడుతుందండి అంటారు. చేసేవాళ్ళు, మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు, ఓకే చేసేయండి అని ఆర్డర్ పెట్టేస్తారు. మీరు 1 week తర్వాత ఇంకొకరు, సరే ఎవరెందుకు నేనే అనుకోండి, సేమ్ అలాగే చేయించేసి 2200 ఫ్రీ షిప్పింగ్ నా ఛానల్లో పెట్టా. ఎలా ఉంటుందండి మీకు మీరు చెప్పుకోండి, సమాధానం చాలండి. ఇది నేను చెప్పిన పాయింట్, ఓకేనా అండి.
ఇది నేను చెప్పిన పాయింట్. మీకు డైరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇదే మళ్ళీ నెక్స్ట్ మంత్ జరిగింది. మీరు ఇంకో డిజైన్ తీసుకొచ్చారు, ఎక్కడ లేదు చూపించారు, పెట్టారు, మీకు ఆర్డర్స్ బాగా వచ్చినాయి, మీరు రీఆర్డర్ చెప్పాక నేను తీసుకొచ్చి చూపించి ఇంకో 200 తగ్గించా. ఎలా ఉంటుంది? సేమ్ అదే 3rd మంత్, సేమ్ అదే 4th మంత్. ఇలాగా నా ప్రొడక్ట్స్ నా దగ్గర మాత్రమే ఉన్నవి, మీ దగ్గర బిఫోర్ 2 వీక్స్ మీరు చూపించినవి 22 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మీరు దీని గురించి స్ట్రైట్గా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే వదిలేయండి. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు అన్నదే కరెక్ట్. నాకేమీ రైట్స్ లేవు నేను చూపించే ప్రొడక్ట్స్ పైన. నేను దేనిపైన కూడా నేను వెళ్ళి పేటెంట్ రైట్స్ తెచ్చుకోలేదు. ఆఫీషియల్లీ నేనేం డిజైనర్ని కాదు కదా. సో అవును కరెక్టే, నేను చేస్తాను, తప్పేంటి అంటున్నారు మీరు. అలా అంటే నేనేమి చేయలేను. ఓకే, లాస్ట్లో ఒక మాట అన్నారు, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ భయపడి ఆపేస్తారు అని అనుకుంటారని రియాక్ట్ అవుతున్నా అన్నారు. ఏం ఆపేస్తారండి? నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ఎవరు భయపెట్టట్లేదు. నా ప్రాబ్లం ఇది. మీకు శారీస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు ఆలోచించి అర్థం చేసుకుంటే మంచిది. నేనైతే ఇంకెప్పుడు ఇష్యూ గురించి మాట్లాడను. మీరు చూపించినా మాట్లాడను, మీరు ఏమైనా రియాక్ట్ అయినా మాట్లాడను. నేను రియాక్ట్ అవ్వాలి, చెప్పాలి అనుకున్నాను, చెప్పేశాను. అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఏదో శారీస్ గురించి మాట్లాడారు. మీరు ఛానల్ పెట్టక ముందే నేను చాలా వీడియోస్లో చెప్పానండి, క్లోతింగే నా ప్యాషన్ అండి, నాకు జ్యువెలరీ గురించి ఏమీ తెలీదు, ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికైనా నేను క్లోతింగ్లోనే ముందుకెళ్ళాలనుకుంటున్నాను అని. 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యి February 2nd రోజు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను. అప్పుడు మీరు శారీ స్టార్ట్ చేయాలో, మీ ఛానల్ స్టార్ట్ చేసి అప్పటికి 1 month అయింది. సో మీరు పెట్టారని నేనేమి లక్షలు ఖర్చు పెట్టి శారీ స్టోర్ పెట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేస్తున్నాను. నేను నా ప్రొడక్ట్స్ నేను చూపించిన వాటి గురించి, మీరు 2 weeks లోపు మీ వీడియోస్లో చూపించిన వాటి గురించి మాత్రమే నేను మాట్లాడాను. ఇష్యూ చేసే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఇష్యూ చేయాలంటే చాలా చేయాలి చాలామందితో, అవేమి ఇక్కడ మాట్లాడలేదు. ఉన్నది మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడండి, లేదు అంటే వదిలేసేయండి. ఏదో రియాక్ట్ అవ్వాలి కదా అని సంబంధం లేకుండా ఏంటేంటో మాట్లాడద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వరకు ఎవరైనా ఉంటే కనుక థ్యాంక్ యూ, ఓపిక్గా విన్నందుకు. ప్రొడక్ట్స్ అయితే ఫస్ట్లోనే చూపించేశాను. ఎల్లుండ బ్యాంగిల్స్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ.